హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ నేను మీకు మరో న్యూ బ్రెడ్ రెసిపీ చూపించబోతున్నాను. అదే నేను ఇవాళ ఆలూ బ్రెడ్ బజ్జీ చేయబోతున్నానండి. నార్మల్గా బజ్జీలు అంటే మనం అరటికాయ బజ్జీయా లేదంటే మిరపకాయ బజ్జీలు చేసుకుంటుంటాం కదా. వీటిలన్నిటికీ కొద్దిగా డిఫరెంట్గా నేను ఇక్కడ ఆలూ బ్రెడ్ బజ్జీ చేయబోతున్నాను. సో ఆలూ బ్రెడ్ బజ్జీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ ఆలూ బ్రెడ్ బజ్జీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక ఫుల్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ పిండిని అయితే ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలాగే ఈ పిండినంతా కూడా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆలూ స్టఫింగ్ని కూడా వేసుకొని ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్టఫ్ చేసుకున్న తర్వాత మరో బ్రెడ్ స్లైస్తో దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని ఇలా ట్రయాంగులర్ షేప్తో మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ట్రయాంగులర్ షేప్లో మనం అన్ని బ్రెడ్ పీసెస్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని శనగపిండిలో ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి, లేదంటే ఆయిల్ ఎక్కడ హీట్ అవ్వకపోయినా మనకి బజ్జీలు ఆయిల్ని పీల్చేసుకుంటాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నాకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఫైనల్లీ మన ఆలూ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, చాలా డెలిషియస్గా ఉంటుంది టేస్ట్ కూడా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.